ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు 2 ఎడ్ల బండిలో ముదిగేడు నుండి సిద్ధలయ్య కొండకు తీసుకొస్తున్నారు స్వామివారిని. మార్గం మధ్యలో రాగానే మబ్బు పట్టి వర్షం మొదలైంది. అప్పుడు సేవకులు భగవాన్ వెంకయ్య స్వామి వారితో, స్వామి వర్షం వస్తే మనందరం తడిసిపోతాం, మన సామాన్ తడిసిపోతాయి అని వెంకయ్య స్వామి వారితో అంటున్నారు. స్వామివారు మౌనంగా వింటూ తన అరచేతిని ఆకాశం వైపు చూస్తూ కాస్త ఆగు అన్నట్టుగా చేయి పైకెత్తి ఉంచారు. కొంతసేపటికి వర్షం ఆగిపోయింది. వెంకయ్య స్వామి వారు సిద్ధలయ్య కొండకు వెళ్ళగానే బ్రహ్మాండమైన వర్షం కురిసింది. అంటే ఇలాంటి లీలలు భక్తులు ఎందరో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి స్వామివారు తిరుగుతున్న ప్రదేశాల్లో వాళ్ళుగారు స్వామి వెంబట తిరుగుతూ ఎన్ని కష్టనష్టాలు ఓచుకుని స్వామివారి వెంబట తిరుగుతూ స్వామివారికి సేవలు చేస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వాంతర్యామైన భగవాన్ వెంకయ్య స్వామి వారికి అన్నీ తెలుసు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు ఎవరికి ఏ బాధ వస్తుందో, ఎవరిని ఎట్లా ఆ బాధలను రక్షించాలో ఆ పరమ కారణభూతం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి తెలుసు. అందుకని భక్తులు అడిగారు, స్వామి మనందరం కలిసి వెళ్తున్నాము, మనతో ఉన్న సేవకులు మన సామాను మొత్తం తడిసిపోతాయి, ఎట్లా స్వామి అంటే స్వామివారు అందరిలాగా మాట్లాడలేదు. మౌనంగా తన అరచేతిని పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ కాస్త ఆగన్నట్లుగా చూపారు. కొంతసేపు చేతిని పైకి ఉంచారు. తర్వాత ఆ చేయిని కిందకి దింపి తర్వాత ఆ పడే వర్షం కూడా ఆగిపోయింది. తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు సిద్ధలయ్య కొండకు చేరగానే బ్రహ్మాండమైన వర్షం పడింది. అంటే ఇక్కడ స్వామివారు తన వెంబటున్న సేవకుల్ని భక్తులకి ఏ ఆటంకం కలగకుండా వారిని తమ వెంట తీసుకెళ్ళి తమ గమ్యస్థానాలు చేర్చారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తులందరూ కూడా ఏం చూస్తున్నారంటే భక్తులు కూడా సర్వాంతర్యామైన భగవాన్ వెంకటేశ్వర వారు ఇలాంటి లీలలు ప్రత్యక్షంగా ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారం కానట్టు సమస్యలను కూడా తీర్చారు. కాబట్టి వాటన్ని నోచుకుని రేత్రింబవళ్ళు భగవాన్ వెంకటేశ్వరని సేవించడానికి పరుగులు తీస్తూ వచ్చిన ధన్యజీవులు ఎందరో. అందుకే భగవాన్ వెంకటేశ్వర సేవలో తరించిన ధన్యజీవులు కోకొలలుగా ఉన్నారు. అందుకని భగవాన్ వెంకటేశ్వర వారు పరబ్రహ్మ స్వరూపము, నిత్యాగ్నిహోత్రుడు, నిరసనదాతుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు. భగవాన్ వెంకటేశ్వరని చేరుకోవాలంటే 2 మార్గాలు. ఆకలైన వాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో అర్హుడిని ఆదుకోవాలి. ఈ 2 భగవాన్ వెంకటేశ్వర వారికి చెంతకు చేరుతాయి. వీటి వల్ల మనందరం ఉద్ధరించబడతాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ లీల ద్వారా మనకేమర్థమవుతుందంటే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు సర్వకాల సర్వస్థలందు మన పక్కనే ఉన్నారు. మనం చేసే ప్రతి పనిని, మనం చేసే ప్రతి అంకాన్ని ఆయన పరిశీలిస్తూ మనకి ఏ సమయంలో కష్టాన్ని రాకుండా అవుతూ మనకి ఏది అవసరం అది ఇస్తూ మనల్ని పరిరక్షిస్తున్న పరమాత్మ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మనం నమ్మి తీరాలి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయవకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. హోమములు జరుగుతున్నాయి. భజన సత్సంగములు జరుగుతున్నాయి. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు, భజనలు, సత్సంగములు, హోమములు జరుగుతున్నాయి. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతుంది. ఓం నారాయణ. తెనాలి నుండి సంగంజాలం గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయవకుంఠేశ్వరంలో ప్రతినిత్యము హోమం జరుగుతుంది. అట్లాగే ప్రతి శనివారం హోమం అనంతరం స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.